భోజనం అయిపోయిందా? ఇంకా చేయలేదని చేయాలి. చేయాలా? ఎలా ఉంటుందన్న అన్నా క్యాంటీన్లో భోజనం? బాగానే ఉండదు. అంటే ₹5 భోజనం అసలు ఏం బాగోదని చెప్పి చాలామంది అన్నారు కదా. సో మీరు తింటున్నారు కదా, అంటే ఐ మీన్ బాగానే ఉంటుందండి. ఏమేమి పెడుతుంటారన్న ₹5కి? కూరగాయల ఏదో ఒక ఎప్పుడు ఏదో సాంబారు పెరుగు అంతే. ₹5కి ఏమొస్తుంది? బయట ఏమైనా వస్తుందా ₹5కి యాక్చువల్లీ? ఏమీ రాదు సార్. ఇదే భోజనం మనం బయట కొనుక్కోవాలంటే ఎంత అవుతుందన్న? ₹50 ₹60 అయింది. మరి ₹50 ₹60 అయ్యే భోజనాన్ని ₹5కి ఇస్తున్నారు కదా ప్రభుత్వం వాళ్ళు. సో ఏం చెప్తారు చంద్రబాబు నాయుడుకి? అలాంటి మంచిదేనండి ఇలా చేసిందని. మరి గత ప్రభుత్వం వాళ్ళు ఏమో అన్నా క్యాంటీన్లు పెట్టడం మంచిది కాదు, అన్నా క్యాంటీన్లు పెట్టడం వల్ల వృధా అవుతున్నాయి, ఎవరో రోడ్డు మీద వాళ్ళు తింటున్నారు తప్ప ఎవరు తినట్లేదని చెప్పి క్యాన్సిల్ చేసేసారు గత ప్రభుత్వం వాళ్ళు. సో మళ్ళీ చంద్రబాబు వచ్చి మళ్ళీ స్టార్ట్ చేశారు ఈ పథకాన్ని, అన్నా క్యాంటీన్ని. బాగానే ఉందండి అది. ఎలా ఉంది చంద్రబాబు వచ్చిన తర్వాత ఈ పరిపాలన ఎలా ఉంది? 7 నెలలు అవుతుంది కదా. బాగానే ఉందండి. గతంలో జగన్మోహన్ రెడ్డి పాలన చూసారు, ఇప్పుడు చంద్రబాబు పాలన చూస్తున్నారు. ఇద్దరికి తేడా ఏంటంటే ఆయన లెక్క వేరు, ఈయన లెక్క వేరండి. లెక్క వేరు, ఆయన లెక్క ఈయన లెక్క తేడా. ఈయన ఉంటే పేదవాడికి పని ఉంటుంది, అంతా అది బాగుంటుంది. అది పనులు దొరుకుతున్నాయండి బయట. గతంలో ఎక్కడ పనులు దొరికేవి కాదని చెప్పేవారు, బయట రాష్ట్రాలు తరలి వెళ్ళాల్సి వచ్చేదని చెప్పేవారు కదా. సో ఇప్పుడు అదే అన్నా చెప్పండి అన్న. మేము బైండింగ్ వర్క్ చేస్తాం. అంతకుముందు వైసీపీ ప్రభుత్వం పనులు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు ఈయన వచ్చిన కాడి నుంచి గవర్నమెంట్ టెండర్లు బయటకు వస్తున్నాయి, పనులు దొరుకుతున్నాయి, టయానికి ఫుడ్ దొరుకుతుంది, అంతా బాగానే ఉంది. ఎలా ఉంటుంది ముఖ్యంగా అన్నా క్యాంటీన్లో భోజనం అంటే ఎవరు చాలా బాగోదని చెప్తుంటారు. ఇంకా ₹5 ఇంత మించి ఎక్కువ ఆశించకూడదు, బాగానే ఉంది. అంటే ప్రతి పేదవాడు భోజనం చేయాలి అని చెప్పి ₹5కి పథకం పెట్టడం జరిగింది కదా. సో గత ప్రభుత్వం వాళ్ళైతే ఈ పథకం వల్ల ఉపయోగం లేదు, ₹5కి ఏమొస్తుంది, ముష్టాన్నం పెడుతున్నారని చెప్పి చాలామంది వైసీపీ వాళ్ళు అన్నారు. అలాంటి వాళ్ళ కోసం ఏం చెప్తారు? అదేనే పెట్టేవాళ్ళు ఉండాలి కదండి. కొన్ని ముష్టాన్నం అన్నారు, ఆ ముష్టాన్నం పెట్టేవాళ్ళు ఉండాలిగా. ఇప్పుడు ఈయన ఒక అడిగేసాడు, ఎంతమంది తింటున్నారు? ఇప్పుడు ఆ ₹5 ఉంటాయి బయట. ఇప్పుడు మేము ఉన్నాం గౌకున ఒక 50 ఉంటే బయట ఏదో తినగలం. ఆ ₹5 ఉంటాయి. ₹5 బయట ఏమొస్తుంది? రాదుగా. మరి అలాంటి కడుపు నింపగలమా? లేదు కదా. అంతా బాగానే ఉంది. అన్నా క్యాంటీన్లో భోజనం అయితే బాగానే ఉంది అంటారు. బాగానే ఉంది, కర్రీస్ బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. పెడుతుంటారన్న ₹5కి ఇక్కడ? ఒక్కోసారి నిమ్మకాయ పచ్చడి, ఒక్కోసారి మామిడికాయ పచ్చడి. పొద్దున్న టిఫిన్ మట్టికి ఎక్సలెంట్గా ఉంటుంది. టిఫిన్ కూడా పెడుతుంటారు. టిఫిన్ కూడా ₹5 అన్న? అదే ₹5. అది కూడా బాగుంటుంది. మీరు మరి ఏం పని చేస్తుంటారన్న? బైండింగ్ బుక్స్ తయారు. ఓకే. ఒకవేళ ఈ అన్నా క్యాంటీన్ లేకపోతే ఏంటి మీ పరిస్థితి? ఏంటి, ఎక్కడ భోజనం చేసేవాళ్ళు? తినాలి. ₹70 పెట్టిరే అంటే ఇప్పుడు ముగ్గురు మీద కలిసి 2 క్యారెట్లు తెచ్చుకుండేవాళ్ళు. ఎంత పడేటప్పుడు? 2 డబ్బీలు లెక్కేయండి. ముగ్గురు మీద పంచుకొని తెచ్చుకుండేవాళ్ళు. ₹50 వచ్చేది మీకు? అంటే యావరేజ్గా ₹50 ఖర్చు అవుద్ది. ఇప్పుడు ఇది అనుకోండి, ఇంకొక ₹5 పెట్టి కడుపు నిండిపోయింది, ఇంకో ప్లేట్ తీసుకోవచ్చు. అక్కడ అలా తినలేం కదా, సరిపెట్టుకొని తినాలి. ఇక్కడ కడుపు నిండా తింటున్నారు, ఒక ₹45 ఆదా చేస్తారు. ఆదాయం అవుతుంది, బాగుంది. ఈయన వచ్చిన కానీ అన్ని రకాలుగా బాగానే ఉందండి. రాష్ట్ర పరిస్థితి, చంద్రబాబు పరిపాలన ఏమనిపిస్తుంది? 7 నెలలు అవుతుంది చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి, ఎలా ఉంది? అంతా ఆయన ఇచ్చిన వాగ్దానం ఒక్కటి కూడా మిస్ అవ్వాల. అన్నీ అమల్లోకి వస్తున్నాయి. కాకపోతే ఒక 10 రోజులు అటు ఇటు, అన్నీ అమల్లోకి వస్తున్నాయి. గత 5 ఏళ్ళ పాలన చూసారు జగన్మోహన్ రెడ్డిది, అప్పటికి ఇప్పుడు 7 నెలల చంద్రబాబు పాలనకి తేడా ఏంటంటే ఏం చెప్తారు? గత 5 ఏళ్ళు అయితే నరకం చూసామండి. గత 5 ఏళ్ళలో నరకం చూసాం. ఏది పని రూపంగా కానీ, ఆదాయ రూపంగా కానీ, ఏ రూపంగా అయినా సరే నరకం చూసాం మేము. అసలు ఇంకొక 5 ఏళ్ళు మళ్ళీ ఆయన వచ్చింటే మాలాంటి వాళ్ళం అసలు ఆ పిచ్చి మంది ఆగేసి ఎప్పుడో అయిపోవాలి. లెక్కర్ కూడా క్వాలిటీ ఉందా? లెక్కరే అంతకుముందు విపరీతమైన స్పిరిట్. ఆ మనిషి పొద్దున్న లేస్తే మళ్ళీ దాన్నే వాడాలి, ఏది ట్యాబ్లెట్ లాగా. దాన్ని వాడితేనే మనిషి కంట్రోల్ అవ్వగలరు. ఇప్పుడు అలా కాదు. ఒక నైట్ ఒక కోట తాగామనుకోండి, పొద్దున్నే బాడీ ఫ్రీ అవుతుంది, ఏదైనా తినగలుగుతున్నాం, వర్క్ వెళ్ళిపోగలుగుతున్నాం. అది ఆ మందు అనుకోండి, పొద్దున్న లేగడానికి బాడీ సహకరించేది కాదు. మళ్ళీ ఒక 100-150 దాచుకొని మళ్ళీ ఆ మందు తాగాలి. ఆ తాగిన తర్వాత బయటికి రావాలి. మందు కూడా బాగుంది. బాగానే ఉంటుందండి. ఫుడ్ పరంగా అయితే ఓకే. జనాలు ఇక్కడ లేనప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, ఒకప్పుడు ఏ గుడికి వెళ్ళో, లేదంటే ఏ చర్చికి వెళ్ళో, ఏ మసీద్ దగ్గర ఎవరన్నా పెడతారేమో అని చూసేవాళ్ళు. అటువంటి పరిస్థితి ఈ రోజున లేదు. సో అలా చాలామంది, ఒక ఇదేని కాదు,
అన్ని కమ్యూనిటీస్ వాళ్ళు వస్తున్నారు, అందరూ భోజనం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేసేసింది కదా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత. గత 5 ఏళ్ళు కూడా అన్నా క్యాంటీన్లు ఎక్కడా లేవు. సో మళ్ళీ చంద్రబాబు నాయుడు అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ అన్నా క్యాంటీన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఎలా అనిపిస్తుంది ఈ అన్నా క్యాంటీన్ అనేది పెట్టడం వల్ల, మళ్ళీ స్టార్ట్ చేయడం వల్ల నేను అదే కదండి చెప్పాను. ఇప్పుడు చాలామంది ఇప్పుడు సాధు సంతులు, పకీర్లు వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే ఎక్కడ భోజనం దొరుకుద్దా అని వెయిట్ చేస్తూ ఉంటారు. ఎక్కడ భోజనం దొరికినప్పుడు ఎక్కడ తినరు వాళ్ళు. అంటే క్వాలిటీ ఎలా అనిపిస్తుంది? ఓకే, క్వాలిటీ మీరు ఒక పాయింట్ అడిగారు కాబట్టి వాళ్ళకి రద్దు చేశారు, వీళ్ళు పెడుతున్నారు అంటే వాళ్ళు ఏంటంటే బయట ఎక్కడికన్నా వెళ్ళి ఎవరన్నా పెడితే తీసుకోవాలి. మళ్ళీ వాళ్ళు పెట్టేది హైజీన్గా ఉంటుందా లేదా అనేది కూడా ఉండదు. బట్ ఇక్కడ ఆ క్వాలిటీ, ఆ మెయింటెనెన్స్ అది ఉంది. సో ప్లస్ అది వెరీ రీజనబుల్ కాదు, లోయెస్ట్ ప్రైస్. 5 రూపాయలు లేని వాళ్ళు ఎవరు ఉండరు, ఎవరైనా సరే. సో అటువంటి దీనిలో వాళ్ళు వండి రెడీ చేసి ఇస్తున్నందుకు అది ప్రజలకి చాలా మంచి చేస్తున్నట్టే. ఎందుకంటే వీళ్ళనే కాదు, ఆఫీసులకు వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇంటి దగ్గర భోజనం రెడీ అవ్వదు, కాకపోతే వచ్చేయాలి పొద్దున్నే డ్యూటీస్కి. సో ఆఫీసులకు వచ్చేవాళ్ళు అంటే పనులు చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళకి అన్నీ రెడీ అవ్వాలంటే రెడీ అవ్వవు పొద్దున్నే. సో టైంకి దగ్గరలో ఉన్న దానికి వచ్చి భోజనం చేసి వెళ్తున్నారు. ఇది దీని పరంగా కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది.